వైద్య సేవలు మెరుగుపరచండి. ఎమ్మెల్యే గొల్లపల్లి యానాంలో కేంద్ర ప్రభుత్వం నిధులతోని నూతనంగా నిర్మించిన జిప్పెర్ ఆసుపత్రిలో గల అధికారులతోని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ సమావేశాన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో యానాం మరియు పరిసర ప్రాంతాలు ప్రజలకు వైద్యం అందక అనేక ఇబ్బందులు పడుతున్నాయని, ప్రభుత్వ ఆసుపత్రి విధానం మరియు అస్తవ్యస్త పరిస్థితిలో ఉందని, జిప్పెర్లో వైద్య సేవకు వేగవంతం చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రస్తుతం ఓపీడీ విభాగంలోని 4 వైద్యులు అందుబాటులో ఉన్నారని, 150కి పైగా పేషెంట్లు వస్తున్నారని, అందరికీ కూడా వైద్య పరీక్షలు మరియు మెడిసిన్స్ అందజేస్తున్నట్లు ఇన్ఛార్జ్ ఆనందరాజు తెలిపారు. అదే ఇప్పటి వరకు 265 ప్రొసీజర్స్ చేసాం సార్. ఏమైనా అంటే చిన్న మైనర్గా ఎనస్థిస్ట్ సహకారం లేకుండా చేసాయి. ఇవి ఓబీసీగా ఇంకోటి చేసాం సార్. ఆర్థోలో ఇప్పుడు రీసెంట్గా మనకి ఆర్థో బాగా ఎక్కువగా ట్రీట్ చేయడానికి అవకాశం కలిగింది. మన దగ్గర ఉన్న ఈసీజీ సోఫార్ మనం దగ్గర 20 మంది అల్ట్రాసౌండ్లో ఇవి ల్యాబ్స్ ఇప్పటి వరకు మనం చేసినవి. ఇవి ఈ మంత్ ఇవి ఫిబ్రవరి బ్లడ్ టెస్ట్ సార్. మన దగ్గర ఉన్న ఫెసిలిటీస్ ఫుల్గా మనం ఉపయోగించుకుంటున్నాం. యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే సార్, ఓపీడీ మనకి స్ట్రెంత్ పెరగాలి సార్. అంటే మనకి యాక్చువల్గా 150 మెంబర్స్ వస్తారు.